ఇరాన్లో పరిస్థితులు రోజురోజుకు పూర్తిగా అదుపు తప్పుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాలు ప్రజలు ధిక్కరించి రోడ్డెక్కి ఖమేనీకి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. నిరసనలు దేశంలో 100 నగరాలకు పాకింది. అయితే పోలీస్ కాల్పులో సుమారు 500 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతే అదే నిరసనకారుల చేతిలో సుమారు 100 మంది పోలీసు అధికారులు చనిపోయారని ఇరాన్ ప్రభుత్వం చెబుతోంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇరాన్లో పరిస్థితులు చేజారితే తాము జోక్యం చేసుకుంటామని అమెరికా హెచ్చరిస్తోంది. ఇరాన్లో ఇజ్రాయెల్కు చెందిన మొస్సాద్ ఏజెంట్స్ దూరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అగ్గి రాజేస్తారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఆదివారం పార్లమెంట్లో మాట్లాడుతూ ఒకవేళ ట్రంప్ మిలిటరీతో దాడులు చేస్తే ప్రతీకారం తప్పదని హెచ్చరించారు. మరోవైపు ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తన శాయశక్తిలో కృషి చేస్తారని దేశ ప్రజలకు హామీ ఇచ్చారు. నిరసనకారులను బుజ్జగించేందుకు ప్రయత్నించారు. తాజాగా ఇరాన్లో జరుగుతున్న పరిణామాలపై ఒక లుక్ వేద్దాం. ఇరాన్లో ఆల్ ఈజ్ నాట్ వెల్ గా కనిపిస్తోంది. ఇరాన్ అగ్నిగుండంగా మారిపోయింది. ప్రజల నుంచి ప్రభుత్వానికి నిరసన సెగ భారీగానే తాకింది. నిరసనలు దేశంలోని 100 నగరాలకు పాకింది. యావత్ దేశ ప్రజలు రోడ్డెక్కి తమకు ఖమేనీ ప్రభుత్వం వద్దు అని గళం విప్పుతున్నారు. ఇస్లామిక్ పాలన వద్దు అని తెగేసి చెబుతున్నారు. తమ ఆగ్రహాన్ని ఇరాన్ మత గురువు అలీ ఖమేనీ ఫోటోలపై చూపుతున్నారు. పరిస్థితి ఎలా తయారైందంటే ఇరానియన్ యువతులు హిజాబ్ను పక్కన పెట్టి ఖమేనీ ఫోటోకు నిప్పంటించి ఆ మంటలతో సిగరెట్లు వెలిగించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మహిళలు తాము హిజాబ్ను పాటించమని, ఖమేనీ ఆజ్ఞలను ధిక్కరిస్తున్నామని, అలాగే ఇరాన్లో మహిళలు బహిరంగంగా సిగరెట్ తాగడం నిషేధం, ప్రభుత్వ ఆదేశాలను తాము పాటించమని తెగేసి చెబుతున్నారు. ఇరాన్లో నిరసనకారులకు పోలీసులకు బాహాబాహి జరుగుతోంది. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను ఖమేనీ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేస్తోంది. దానికి తగ్గట్లు ప్రజలు కూడా పోలీసులను ధీటుగా ఎదుర్కొంటున్నారు. వారు కూడా తుపాకులు పట్టుకుని పోలీసులపై కాల్పులు జరుపుతున్నారు. ఈ క్రమంలో సుమారు 100 మంది పోలీసు అధికారులు నిరసనకారుల చేతిలో ప్రాణాలు కోల్పోయారని ప్రభుత్వం చెబుతోంది. ఇరాన్ ప్రభుత్వం టెలివిజన్ సమాచారం ప్రకారం ఆదివారం సుమారు 30 మంది పోలీసు భద్రతా సిబ్బందిని నిరసనకారులు ఇస్ఫహాన్ ప్రావిన్స్లో చంపారని, మరో 6 మందిని పశ్చిమ ఇరాన్లోని కెమర్మన్ షా పట్టణంలో చంపారని తెలిపింది. మరో వార్తా సంస్థ తస్నిమ్ సమాచారం ప్రకారం ఇప్పటి వరకు సుమారు 109 మంది భద్రతా సిబ్బందితో పాటు పోలీసులు నిరసనకారుల చేతిలో బలయ్యారని వెల్లడించింది. ఇక శనివారం రాత్రి మషాద్ పట్టణంలో నిరసనకారులు ఒక మసీదుకు కూడా నిప్పు పెట్టారని ప్రభుత్వం మీడియా వెల్లడించింది. పోలీసుల కాల్పుల్లో గాయపడ్డ వారితో ఆసుపత్రుల కిటకిటలాడుతున్నాయి. అయితే ఇరాన్ ఇంటీరియర్ మినిస్ట్రీ మన దేశంలో హోంశాఖగా చెప్పుకోవచ్చు. దేశంలో నిరసనలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని పేర్కొంది. దేశంలోని అటార్నీ జనరల్ మాత్రం విధ్వంస కాండలో పాల్గొన్న వారికి ఉరిశిక్ష విధిస్తానని హెచ్చరించారు. ఇక ఇరాన్కు చెందిన భద్రతా అధికారుల సమాచారం ప్రకారం నిరసనకారులే తమ సాటి పౌరులను కాల్చి చంపుతున్నారని ఆరోపించారు. ఐఎస్ఐఎస్ ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని ఆయన ఉదహరించారు. దేశ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పడంతో 2 వారాల క్రితం మొదలైన నిరసన ప్రదర్శనలు కాస్త గత గురువారం నుంచి హింసకు దారితీశాయి. ఇరాన్లో భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయని ఇరానియన్ మేధావులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదంటున్నారు. వాస్తవం ఏమంటే మెజారిటీ ఇరానియన్ ప్రజలు మాత్రం ప్రభుత్వం పట్ల ఆగ్రహంతో ఉన్నారనేది నిరసనలను బట్టి తేలిగ్గా ఊహించుకోవచ్చు. అలాగే ప్రస్తుతం జరుగుతున్న హింస పట్ల కూడా ప్రజలు సంతోషంగా లేని మేధావులు అంటున్నారు. ఇదిలా ఉండగా ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్ ఆదివారం టెలివిజన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతామని హామీ ఇచ్చారు. ప్రజల డిమాండ్లను అంగీకరిస్తామని నిరసనకారులను బుజ్జగించడానికి ప్రయత్నించారు. ఇదే ఇంటర్వ్యూలో పెజెష్కియాన్ మాట్లాడుతూ దేశంలో విధ్వంసం సృష్టించడానికి అమెరికాతో పాటు ఇజ్రాయెల్ కారణమని మండిపడ్డారు. ఇరాన్ ప్రజలు దుష్ట శక్తులకు దూరంగా ఉండాలని కోరారు. విధ్వంసకారులను ఆయన టెర్రరిస్టులు అంటూ సంబోధించారు. ఇక మానవ హక్కుల సంఘాలు నిరసనకారులను సంయమనం పాటించాలని కోరారు. రోజు రోజుకు మృతుల సంఖ్య పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇరాన్లోని ప్రతిపక్ష పార్టీలు మాత్రం మృతుల సంఖ్య ప్రభుత్వం చెప్పేదానికంటే చాలా ఎక్కువగానే ఉందంటోందని అభిప్రాయపడింది. ఇక ఇరాన్ స్పీకర్ ఆదివారం పార్లమెంటులో మాట్లాడుతూ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్పై మండిపడ్డారు. ట్రంప్ నిరసనకారులను చంపితే తాను తన సైనికులను పంపిస్తానని హెచ్చరించారు. దీనికి స్పీకర్ మహమ్మద్ బాకీర్
ఖాలీ బాప్ తీవ్రంగా స్పందించారు. ఇరాన్పై దాడులు చేస్తే అమెరికా బేసులు, అమెరికా నౌకలను టార్గెట్ చేస్తామని ఆయన ట్రంప్కు కౌంటర్ ఇచ్చారు. ఇక ఇరాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు రోడ్డెక్కారు. డిసెంబర్ చివరి వారం నుంచి మొదలైన నిరసనలు పెరగడమే తప్ప తగ్గడం లేదు. పాశ్చాత్య దేశాల ఆంక్షలతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. $1 14 లక్షల రియాల్కు చేరుకుంటుందంటే పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో తేలిగ్గానే ఊహించుకోవచ్చు. ద్రవ్యోల్బణం 52% ఎగబాకింది. దీంతో ప్రజల రోజువారీ కనీస అవసరాలు తీరడం లేదు. సామాన్యుడికి ధరలు అందుబాటులో లేకుండా పోయాయి. దీంతో ప్రజల్లో గూడు కట్టుకున్న ఆగ్రహం ఒక్కసారిగా పెల్లుబుకింది. వాస్తవానికి వ్యాపారులు ముందుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. ఇరాన్ కరెన్సీ చిత్తు కాగితం కంటే తక్కువ విలువ చేరడంతో వ్యాపారులు ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయడానికి చర్యలు తీసుకోవాలని రోడ్డెక్కారు. అది కాస్త తీవ్ర రూపం దాల్చింది. ఈ నిరసనలకు ప్రజలు కూడా తోడవడంతో మరింత ఊపందుకుంది. ఇవన్నీ ఒక ఎత్తైతే ఉద్యమాన్ని రెచ్చగొట్టడానికి విదేశీ శక్తులు కాచుకు కూర్చున్నాయని ఇరాన్ ప్రభుత్వం మండిపడుతోంది. ఇరాన్ చివరి షా కుమారుడు రెజా పహ్లావి ప్రస్తుతం ప్రవాసంలో ఉన్నాడు. ఆయన వాషింగ్టన్ డీసీ సమీపంలో ఉంటున్నాడు. అక్కడి నుంచి ఆయన ప్రజలకు ఆదేశాలిస్తున్నాడు. ఉద్యమాన్ని మరింత రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. మత ఛాందసవాదులను తరిమికొట్టండని అటు ప్రజలను, ప్రభుత్వ అధికారులను, మిలిటరీ అధికారులను కూడా కోరారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని చక్కదిద్దుతానని హామీ ఇచ్చారు. నిరసనకారుల పట్ల కాస్త ఉదారంగా వ్యవహరించాలని కోరుతున్నారు. అలాగే అమెరికా నుంచే ఆయన ప్రజలకు రోజువారీ ఒక టాస్క్ ఇస్తున్నారు. రోజు సాయంత్రం 8 గంటలకు రోడ్లపైకి పెద్ద సంఖ్యలో వచ్చి నిరసన తెలపాలని కోరారు. అలాగే ఇరాన్ జాతీయ జెండాను పక్కన పెట్టి పాత జెండాను ప్రదర్శించాలని కోరారు. ఇప్పటికే చాలా వెబ్సైట్లలో ఇరాన్ ప్రస్తుతం ఉన్న జెండాను పక్కన పెట్టి ఇరాన్ పాత జెండాతో మార్చేశారు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి ఇటు ఇజ్రాయెల్, అమెరికా శాయశక్తులా కృషి చేస్తున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మాత్రం నిరసనకారులను వెన్నుపోటుదారులు అని మండిపడుతున్నారు. ఇరాన్ స్పీకర్ కూడా ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందని అంగీకరించారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. శాంతియుతంగా ప్రభుత్వానికి నిరసన తెలిపే హక్కు ప్రజలకుందని అంగీకరించారు. పెజెష్కియాన్ కూడా దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఇక ట్రంప్ శనివారం మీడియాతో మాట్లాడుతూ ఇరాన్ ప్రజలకు అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇరాన్ ప్రజలు స్వాతంత్ర్యం కోరుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కారు. వారికి తాము అండగా ఉంటామని ట్రంప్ సోషల్ మీడియా ట్రూత్లో పేర్కొన్నారు. మరి ఆయన ఎలాంటి సహాయం చేస్తారో మాత్రం వివరించలేదు. ఇరాన్ ఆర్మీ కూడా రంగంలోకి దిగింది. ఒకవేళ అమెరికా కానీ ఇజ్రాయెల్ దేశ భద్రతకు ఆటంకం కలిగిస్తే వారికి తగిన విధంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అయితే తాజాగా ఇరాన్కు చెందిన సంపన్నులు దేశం నుంచి పారిపోతున్నారు. ఇలాగే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆర్గాచి బీరుట్కు కుటుంబ సభ్యులతో సహా పారిపోయారన్న టాక్ మిడిల్ ఈస్టులో బలంగా వినిపిస్తోంది. ఆయన అధికార పర్యటనలో భాగంగా లెబనాన్ వెళుతున్నారని చెబుతున్నా కుటుంబ సభ్యులతో సహా వెళ్లడంతో అనుమానాలు తావిస్తోంది. ఇరాన్కు చెందిన కీలక నాయకులు దేశం నుంచి పారిపోతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో తేలిగ్గానే ఊహించుకోవచ్చని అంటున్నారు విదేశీ డిప్లొమాట్లు.